దేశంలో శాంతి భద్రతలు ఉండాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి మంగపతి పల్లం రాజు అన్నారు. శుక్రవారం తన ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ మెయిన్ రోడ్లో గల జామియా మసీదుకు ఎంఎం పల్లం రాజు విచ్చేయగా మసీద్ కమిటీ అధ్యక్షులు ఎజాజుద్దీన్ స్వాగతం పలికారు. ముస్లిం సోదరులను పల్లం రాజు మద్దతు పలికి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పల్లం రాజు మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉందని అన్నారు. పల్లం రాజుతో పాటు కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ అభ్యర్థి చెక్కా నూకరాజు, నాయకులు మల్లిపూడి రాంబాబు, మట్టా శివప్రసాద్, కుక్కల పోతిరాజు, రాజారపు మహేష్, జవ్వాది అలీ తదితరులు ఉన్నారు. కాకినాడ పట్టణంలో జామా మస్జిద్కి రావడం సోదరులందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సోదరులు ఎజాజుద్దీన్ గారు దగ్గరుండి ముల్లా గారికి అందరికీ కూడా పరిచయం చేయడం జరిగింది. ఈవేళ మనకి భారతదేశంలో శాంతి భద్రత ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ రావడం చాలా ముఖ్యం. దాని గురించి సోదరులందరూ ప్రార్థన చేయాలి, దాని గురించి తోడ్పడాలి, కాంగ్రెస్ పార్టీ నిజానికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండు ప్రాంతీయ పార్టీలను చూసింది. మనకి ఒక సామరస్యం గల జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పరిపాలనలోకి వస్తే అన్ని సక్రమంగా ఉంటాయని కాంగ్రెస్ సోదరులు అంతా కూడా భావిస్తాం. దానికి సోదరి మందరూ కూడా తోడ్పడితే ఆంధ్రప్రదేశ్ని చాలా అభివృద్ధి దృష్టిలో తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి. అలాగే దేశంలో కూడా మంచి అభివృద్ధి పథంలోకి అందరూ కూడా కలిసిమెలిసి ఉండేటట్టు కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే చేయగలరని